గతంలో హ్యాట్రిక్ విజయాలు, షీలా దీక్షిత్ నాయకత్వంలో తిరుగులేని రాజకీయ శక్తి, కేంద్ర ప్రభుత్వంలోనే కాదు దేశ రాజధానిలోనూ చక్రం తిప్పుతూ హస్తనను వేళ్లుకుపోయిన పార్టీ. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేని దుస్థితి ఆ పార్టీది. సీటు కాదు కదా, కనీసం పోటీ కూడా ఇవ్వలేక ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. 1998 నుంచి 2008 దాకా ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం చేతిని ఎత్తే పరిస్థితి కూడా లేదు. హ్యాట్రిక్ ఓటములతో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకరంగా మారింది. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకోగా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో హస్తం పార్టీ హస్తినలో తిరుగులేని శక్తిగా మారింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అయితే అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో చెల్లు చీటి పడింది. ఢిల్లీలోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా ప్రయాణం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. వారి ఆశీర్వాదంతో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంక్ చాలా వరకు ఆప్కు మళ్లింది. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2015 ఎన్నికల్లో ఉన్న ఆ సీట్లు కూడా కోల్పోయింది కాంగ్రెస్. 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాలు బీజేపీ బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్ళింది. కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండిపోయింది. పార్టీని కేడర్ను బలోపేతం చేసే దిశగా ఆలోచించలేకపోయింది. అందుకే బీజేపీ దాటికి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఇటీవల కొన్ని చోట్ల కాంగ్రెస్కు అనుకూలంగా ప్రజా తీర్పులు వచ్చినా ఆ విజయాలను ఓటు బ్యాంకు సాధించే దిశగా మలుచుకోలేకపోయింది. ఒకప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనిపించేది. ఇప్పుడు ఆప్ కనిపిస్తుండడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బదిలీ అయింది. దీంతో ఢిల్లీ సహా సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం మస్కబారడం మొదలుపెట్టింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య బలమైన నాయకత్వం లేకపోవడం. దేశ రాజధానిలో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు పాలన చేసింది. ఆమె తర్వాత రాష్ట్రంలో పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో వ్యవస్థాగతంగా పార్టీ బలం తగ్గిపోయింది. బీజేపీ ఆప్ రోజు రోజుకు బలంగా మారుతున్న వారిని ఢీకొట్టే నేతలను కాంగ్రెస్ తయారు చేసుకోలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయలేకపోవడం కూడా కాంగ్రెస్కు మైనస్గా చెప్పొచ్చు. ఇక ఇండియా కూటమి ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీపై పడింది. కేంద్రంలో బీజేపీని ఢీకొట్టడానికి ఆప్తో చేతులు కలిపిన కాంగ్రెస్ ఢిల్లీలో మాత్రం ఆప్ను టార్గెట్ చేస్తుంది. రాహుల్ గాంధీ తన ప్రచారాల్లో కూడా ఆప్పై విమర్శలు గుప్పించారు. ఒకవైపు చేతులు కలుపుతూ మరోవైపు తిడుతూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఓటర్లు హర్షించలేకపోయారు. ప్రచారం విషయంలోనూ కాంగ్రెస్ వెనకబడిందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 15 ఏళ్ల క్రిందట షీలా దీక్షిత్ కాలంలో జరిగిన అభివృద్ధినే చెప్పుకుంటూ కాంగ్రెస్ ఓట్లు అడగడం కోసం ప్రతికూల ప్రభావం చూపించిందని భావిస్తున్నారు. గెలిస్తే ఏం చేస్తామో చెప్పే స్పష్టత లేకపోవడం, పార్టీలో నాయకత్వలేమి, సంస్థాగత సమస్యలు ఎన్నున్నా ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో స్పష్టంగా చెప్పడంలో కాంగ్రెస్ విఫలమైంది. అంతేకాదు గ్యారంటీల స్ట్రాటజీ హస్తినలోనూ బేడుచుకొట్టింది. హస్తినలోనూ మహిళలకు 2500 ఆర్థిక సహాయం, 25 లక్షల ఆరోగ్య బీమా, యువతకు ఉపాధి అంటూ పలు హామీలు ప్రకటించింది కాంగ్రెస్. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఎన్నికలతో అయినా కాంగ్రెస్ మేల్కొని నాయకత్వ లోపాన్ని సరిచేసుకోవాలని, యువ రక్తాన్ని నింపి పార్టీకి జవసత్వాలు నింపాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు అనేది ఇక అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ఎన్ని హామీలు కురిపించిందో అలాగే ఆప్ ఎన్ని హామీలు కురిపించిందో దానికంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా హామీలు కురిపించింది. మరి ఆ హామీలు కురిపించినప్పటికీ కూడా ప్రజలైతే కాంగ్రెస్ ని ఆదరించలేదు. ఓటు శాతం మాత్రం 3% అన్న ఓటు అయితే మాత్రం ఇక 6.6% వెళ్ళింది. మరి కాంగ్రెస్ ఇటు హిమాచల్ ప్రదేశ్ గాని అలాగే కర్ణాటక గాని తెలంగాణలో గాని ఈ గ్యారంటీల మీదే వచ్చింది ముందుకి. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైపోయింది. ఎన్ని గ్యారంటీలు గాని పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఓటర్ మాత్రం విశ్వసించలేదు కాంగ్రెస్ పార్టీని. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా గ్యారంటీలు చాలా ఎక్కువ గ్యారంటీలు ప్రకటించింది, ఇప్పుడు ముబ్బడిగా ప్రకటించింది. బీజేపీ ఎలా ప్రకటించిందో అలా ప్రకటించింది.
కనీసం 1-2 సీట్లు వస్తాయని కూడా కాంగ్రెస్ భావించింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కి ఆ మేరకు ప్రజలు ఆదరించలేదు అని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఓటు శాతం మాత్రం 3% నుంచి 6% ఓటు బ్యాంక్ అయితే పెరిగింది 6.6%. మరి ముఖ్యంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా కాంగ్రెస్ మీద ఉంది. ఏంటంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి సహకరించింది, బీజేపీకి సపోర్ట్ చేసింది అనే అపవాదును కూడా కాంగ్రెస్ మూట కట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. చాలా వరకు కూడా చూసుకున్నట్టుగైతే గతంలో మనం కానీ పరిశీలించినట్టుగైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో కంటెస్ట్ చేసింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని దూరం పెట్టి కాంగ్రెస్ సపరేట్ గా కంటెస్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు కూడా చీల్చింది. ముస్లిం ఓటు స్ట్రాంగ్ గా ఉన్న చోట కూడా బీజేపీ ఈ రోజు గెలిచింది. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఉన్నట్టుగా అయితే మాత్రం ముస్లిం ఓట్లు కూడా కొంతవరకు ముస్లిం నియోజకవర్గాల్లో పట్టు సాధించి ఉండేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. దానివల్ల ఇండైరెక్ట్ గా బీజేపీకి హెల్ప్ చేసింది కాంగ్రెస్ అని చెప్పి రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎందుకంటే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. ఆ ప్రభావం 5 రాష్ట్రాల ఎన్నికల మీద రాలేదు, అలాగే ఇప్పుడు ఎన్నికల మీద కూడా రాలేదు. కేవలం ఒక్క పార్లమెంట్ ఎన్నికల మీద ఆ ప్రభావం చూపించింది. 49 ఉన్నటువంటి సీట్లు 90కి పెరిగాయి మరి కాంగ్రెస్ ఎంపీ సీట్లు. అంతే తప్ప అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎలాంటి ప్రభావమే చూపించలేదు. మరి గ్యారంటీస్ అనేటి వాటిని చాలా గట్టిగా పట్టుకుంది. వాళ్ళు ఇచ్చే గ్యారంటీస్ చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు కర్ణాటకలో గ్యారంటీస్ తోనే గెలిచింది, అలాగే తెలంగాణలో గ్యారంటీస్ తోనే గెలిచింది. దాంతో పాటు ఇక్కడ హిమాచల్లోనూ గ్యారంటీస్ తోనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అయ్యే గ్యారంటీస్ ఇక్కడ ఇచ్చినా కూడా ప్రజలు అయితే నమ్మలేదు, బీజేపీకే పట్టం కట్టారు. మరొక అంశం ఏంటంటే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లింది. కేంద్రంలో ఎవరుంటారో రాష్ట్రంలో వాళ్ళు ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే నినాదాన్ని తీసుకెళ్లడం ఒక ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ కి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్ పాయింట్ అయింది. మరొక విషయం ఏంటంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉంది, ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో ఫిబ్రవరి 1 అనేది అసెంబ్లీ కేంద్ర బడ్జెట్ లో 12 లక్షల ట్యాక్స్ ని ఫ్రీ చేయడం అనేది కూడా మధ్యతరగతి ప్రజలకు చాలా హెల్ప్ అయింది. 67% మధ్యతరగతి ప్రజలు ఇంకా ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ కంటే కూడా బెటర్ ఆప్షన్స్ కూడా బీజేపీ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కాంగ్రెస్ కంటే కూడా బెటర్ ఆప్షన్స్ బీజేపీ ఇచ్చింది. దీంతో ప్రజలు బీజేపీ వైపుకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 36-37 సీట్లు క్రాస్ చేస్తామని, కానీ ఈరోజు 48 సీట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. కేవలం 22 సీట్లకే పరిమితం అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక్క సీటు కూడా కొట్టుకురాలేకపోయింది. మరి ఇది ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి, ఆమ్ ఆద్మీ ఓడిపోవడానికి, ఇటు బీజేపీ గెలవడానికి కారణాలు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.